మనం చేసే ప్రతి దానికి ఒక పర్పస్ ఉండాలి. ఏముండాలి? పర్పస్, ఒక లక్ష్యం ఉండాలి. ఇక్కడికి ఎందుకు వచ్చామో మన పర్పస్ తెలుసుకోవాలి. స్కూల్కి ఎందుకు వెళ్తున్నామో మన పర్పస్ తెలుసుకోవాలి. ప్రతిజీ చేసిన ప్రతి ఒక్క యాక్షన్కి, ప్రతి ఒక్క చూపుకి పర్పస్ ఉండేది. ప్రతి ఒక్క మాటకి పర్పస్ ఉండేది, లక్ష్యం ఉండేది. మనం చేసే ఆలోచనలకి, మనం మాట్లాడే మాటలకి పర్పస్ ఏంటి? పర్పస్? ఏమి సాధించడానికి ఆలోచిస్తున్నామో, ఏమి పొందడానికి మనం మాట్లాడుతున్నామో, ఏమి చేయడానికి మనము చేస్తున్నాము. ఆయన చూసే ప్రతి చూపుకి పర్పస్ ఉండేది. ఆయన చెయ్యి ఊపితే పర్పస్ ఉండేది, ఆయన కదిలితే పర్పస్ ఉండేది, కూర్చుంటే పర్పస్ ఉండేది, ఫ్లూట్ వాయిస్తే పర్పస్ ఉండేది. పర్పస్, లక్ష్యం. మనం ఒకటి చేస్తుంటే ఎందుకు చేస్తున్నాము, నాకేం కావాలి, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఎక్కడున్నాను. మన యాంత్రికంగా జీవితం గడపడానికి ధ్యానం చేస్తున్నామా, ఎరుకతోటి జీవితం గడపడానికి ధ్యానం చేస్తున్నామా?